ఎర్ర కందిపప్పు, దీన్ని మైసూర్ పప్పు అని కూడా అంటారు. ఎలా చేసేద్దామో చూద్దాం. ఫస్ట్ దీన్ని కడిగి పెట్టుకోవాలి, అంతే, నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు. మనం చేసుకునే గిన్నెలో నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకేదైనా ఆకుకూరలు ఉంటే ఉల్లాకు అవన్నీ కూడా వేసుకోవచ్చు. కానీ ఇది మసాలా పప్పులాగా చేసుకోవాలి. కానీ నేను ఇప్పుడు మసాలాలు ఏం వాడట్లేదు, లైట్గా చపాతీకి చేస్తున్నాను. అందుకే ఆనియన్స్ కూడా ఎక్కువగా వేసాను అన్నమాట. ఆనియన్స్ ఎక్కువ గోలనీయకుండా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, జస్ట్ పప్పు వేసేసి కొంచెం నూనెలో వేగాక వాటర్ పోసి ఒక్క ఉడుకు రాగానే మనం వేయాల్సిన ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ వేసేసుకోవాలి. అది ఎందుకంటే ఇది తొందరగా ఉడికిపోయే పప్పు. పప్పులలో తొందరగా అయ్యే పప్పు అంటే ఈ ఎర్ర కందిపప్పు ఒకటే. దీనికి కాంబినేషన్ పచ్చి పులుసు ఉంటే అన్నంలోకి అద్దిరిపోద్ది, చపాతీలోకి ఇంకా చెప్పనవసరం లేదు. లాస్ట్కి కొత్తిమీరను, కసూరి మేతి వేసుకొని మంచిగా ఒక 5 minutes ఉడికినాక ఆఫ్ చేసేసుకోవడమే. చపాతీలోకి మైసూర్ పప్పు రెడీ. ఓకే, ట్రై చేయండి.